ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో పలు మార్పులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర కేబినెట్ ను సమూలంగా ప్రక్షాళన చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తుంది. ఇవాళ జరిగే సమావేశానికి కేబినెట్ లో చోటు దక్కే వారికి అందుబాటులో ఉండాల్సిందిగా బీజేపీ ఎంపీలకు అధిష్టానం ఇప్పటికే సమాచారం అందించింది. కేంద్ర కేబినెట్ లో మార్పులు ఉంటాయని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారైనా కేబినెట్ లో చోటు దక్కుతుందా అని పలువురు ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఈసారి ఏర్పాటు చేసే కేబినెట్ లో మహిళలకు పెద్దపీట వేయాలని ఎన్డీఏ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది కేంద్ర మంత్రుల్ని తప్పించి వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతుంది. కేబినెట్ లో చోటు దక్కే వారికి మాత్రమే ఈ రోజు జరిగే సమావేశానికి ఆహ్వానం అందినట్లుగా తెలుస్తుంది. పలువురు కొత్త నేతలతో ఈసారి పూర్తి స్థాయిలో కేంద్ర కేబినెట్ కొలువుదీరబోతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో పార్లమెంటు సమావేశాలతో పాటు కేంద్ర కేబినెట్ లో జరిగే మార్పులపై చర్చించే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం. ఇక కేంద్ర కేబినెట్ సమూలంగా ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ జరిగే సమావేశానికి కేబినెట్ లో చోటు దక్కే వారికి అందుబాటులో ఉండాల్సిందిగా బీజేపీ ఎంపీలకు అధిష్టానం ఇప్పటికే సమాచారం అందించినట్టు మనకు సమాచారం ఉంది. ఇక కేంద్ర కేబినెట్ లో మార్పులు ఉంటాయని కొంతకాలంగా ఏదైతే వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఈసారి కేబినెట్ లో చోటు దక్కుతుందా అని పలువురు ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఈసారి ఏర్పాటు చేసే కేబినెట్ లో మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పి కూడా ఎన్డీఏ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక అంతేకాకుండా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక కొంతమంది మంత్రులను తప్పించి వారికి పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించే ఛాన్స్ ఉంది. ఇక కేబినెట్ లో చోటు దక్కే వారికి మాత్రమే ఈ రోజు జరిగే సమావేశానికి ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది. ఇక పలువురు కొత్త నేతలతో ఈసారి పూర్తి స్థాయి కేంద్ర కేబినెట్ కొలువు తీరబోతోంది. అయితే ఈ పార్లమెంట్ సమావేశాలు కూడా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ లో ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. ఇక ఏదైతే వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు జరగబోయేటువంటి రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారికి మంత్రివర్గంలో ఎక్కువ మందిని తీసుకోవాలని చెప్పి కూడా ఇటు ఎన్డీఏ భావిస్తోంది. ఇక ఆ దిశగానే ఆ నేతలకు కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు మనకు సమాచారం ఉంది. అయితే తెలంగాణ నుంచి ఎవరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది? ముఖ్యంగా ఒక సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా డీకే అరుణ కాబోయే మంత్రి అన్నట్టు కూడా సంబోధించిన వార్తలు మనం చూసిన పరిస్థితి ఉంది. అంటే మహిళలకు పెద్దపీట వేసే సమయంలో డీకే అరుణ కూడా మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయా? అయితే ఇందుకు సంబంధించి తెలంగాణ నుండి కాంపిటీషన్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఏదైతే పార్టీలో మహిళలకు కనుక స్థానం కల్పించాల్సి వస్తే డీకే అరుణకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇక మరోవైపు సామాజిక సమీకరణను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఇటు బీసీకి సంబంధించినటువంటి ఎంపీలలో ఒక ఎంపీని కూడా కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవచ్చు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే ఈ అవకాశం ఎవరిని వరిస్తుంది అనేది కూడా ఇంకా ఇప్పటికైతే ఎవరు ఇప్పటికీ బయటకైతే చెప్పలేదు. కానీ ఇందుకు సంబంధించి రాష్ట్రానికి ఇప్పుడున్న మంత్రి పదవులతో పాటు మరొక మంత్రి పదవి కూడా అదనంగా వచ్చే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి ఎవరిని ఈ మంత్రి పదవి భరిస్తుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే ఇప్పటి వరకు అయితే అధికారికంగా కానీ అలాగే నాయకుల్లో చర్చలో మాత్రం ఎవరి పేరు మాత్రం బయటకైతే రాలేదు. అయితే రాష్ట్రానికి మాత్రం ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేంద్ర మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఒకవేళ బీసీ సామాజిక వర్గాలకు ఇవ్వాలనుకుంటే బీసీ నేతగా ఎవరు ముందుండే అవకాశం ఉంది? అయితే బీసీలకు సంబంధించి చూసుకుంటే ఇప్పుడు దాదాపు 3 ఎంపీలు పోటీలో ఉన్నారు. అయితే ఇందులో ఒకవైపు ఈటల రాజేందర్, మరోవైపు రఘునందన్ రావు, మరోవైపు అరవింద్ కూడా కాంపిటీషన్ లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే మొదటి నుండి కూడా పార్టీ సామాజిక సమీకరణం కూడా దృష్టిలో పెట్టుకుని ఈ మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. అయితే పేర్లు మాత్రం ఇప్పటికైతే బయటికి వెల్లడించలేదు. ఇందుకు సంబంధించి నాయకులను మాత్రం ఇటు అందరూ కూడా అందుబాటులో ఉండాలి. త్వరలో పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి పలు కీలక అంశాలు కూడా
ఈ పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. పలు కీలక బిల్లులు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ నాయకులందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఇప్పటికే వారందరికీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి తెలంగాణ నుండి చూసుకుంటే ఇటు ఈటల రాజేందర్ పేరు కూడా బలంగా వినపడుతోంది. మొదటి నుండి కూడా అంటే ఏదైతే అధ్యక్ష పదవికి సంబంధించి గతంలో ఆశించినప్పటికీ అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతో మంత్రివర్గంలో చోటు ఇస్తారు అనేటువంటి చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. అయితే ఇందుకు సంబంధించి మరి ఇప్పటి వరకు అయితే అధికారికంగా ఎవరు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే మరి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేటువంటి ఆసక్తి మాత్రం అందరిలో ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.